రాష్ట్రంలో డిఫరెంట్ వెదర్ కండిషన్స్ కనిపిస్తున్నాయి. అధికంగా నమోదవుతున్న ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా వాతావరణం మారిపోయి వర్షాలు కురుస్తున్నాయి. మరో 2-3 రోజుల పాటు ఇదే విధంగా వాతావరణం ఉండే అవకాశం ఉందంటున్నారు వెదర్ ఆఫీసర్స్. ఎండలు అధికంగా నమోదవుతుండటంతో గాలిలో తేమ శాతం పెరిగిపోయి అక్కడక్కడ క్యూములోనింబస్ మేఘాలు ఏర్పడుతున్నాయి. దీంతో పలు చోట్ల వర్షాలు కురుస్తున్నాయి. మరోవైపు ఉపరితల ద్రోణితో రాష్ట్రంలో అక్కడక్కడ వర్షాలు కురుస్తున్నాయి. భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్ జిల్లాల్లో వర్షాలకు ఛాన్స్ ఉందన్నారు వెదర్ ఆఫీసర్లు. రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, జోగులాంబ, గద్వాల్ జిల్లాల్లో అక్కడక్కడ వానలు పడే ఛాన్స్ ఉన్నట్లు తెలిపారు. నిన్న నల్గొండలో 7 సెంటీమీటర్ల వర్షపాతం నమోదవగా మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, రంగారెడ్డి, సూర్యాపేట జిల్లాల్లో 4 నుంచి 6 సెంటీమీటర్ల వర్షపాతం రికార్డైంది. రైట్, వెదర్ అప్డేట్స్ అందించడానికి కల్పన లైవ్ లో ఉన్నారు. కల్పన, వెదర్ అప్డేట్స్ ఏంటి? చంద్రిక, ప్రస్తుతం అయితే బంగాళాఖాతంలో ఒక ఉపరితల ద్రోణి కొనసాగుతుంది. ఈ ఉపరితల ద్రోణి ఛత్తీస్గఢ్, రాయలసీమ, దాంతోపాటు తెలంగాణ, అంతర్గత తమిళనాడు మీదుగా గల్ఫ్ ఆఫ్ మన్నూరు వరకు కూడా కొనసాగుతుంది. ఈ ఉపరితల ద్రోణి కారణంగానే మనకు అక్కడక్కడ ఒక భారీ వర్షం, జోరు వర్షం కూడా కురిసే అవకాశం ఉందని చెప్పేసి ఇప్పటికీ ఇటు వాతావరణ శాఖ అధికారులు కూడా తెలపడం జరిగింది. ఇక నిన్న ఏర్పడిన ఉపరితల ద్రోణి కారణంగా ఇప్పటికే పలు జిల్లాల్లో కూడా మనకు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలతో పాటు అక్కడక్కడ ఒక భారీ వర్షం కూడా నమోదైంది. ఇక నిన్న చూసుకున్నట్టయితే మనకు నల్గొండలో భారీ వర్షపాతం నమోదైంది. దాదాపు 7 సెంటీమీటర్ల వర్షపాతం నిన్న అక్కడ కురిసింది. అదేవిధంగా మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, రంగారెడ్డి, సూర్యాపేట ఆ ప్రాంతంలో కూడా ఒక మోస్తారు వర్షం అయితే నమోదైందని చెప్పుకోవచ్చు. 4 నుంచి 6 సెంటీమీటర్ల మధ్య వర్షపాతం నమోదైంది. ఇక మేడ్చల్, మల్కాజ్గిరి, ఖమ్మం, నిజామాబాద్, హైదరాబాద్లో చూసుకున్నట్టయితే దాదాపు మనకు 3 సెంటీమీటర్ల వర్షపాతం అక్కడ కూడా నమోదైంది. ఇక ప్రస్తుతం చూసుకున్నట్టయితే దాదాపు మనకు రాష్ట్ర వ్యాప్తంగా మనకు అంతుచిక్కని వాతావరణం కూడా కనిపిస్తూ ఉంది. భిన్నమైన వాతావరణ పరిస్థితులతో ఎప్పుడు ఏ విధంగా ఉంటుందో కూడా అంచనా వేయలేని విధంగా కూడా ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనకు ఎండ, వాన వాతావరణం కొనసాగుతూ ఉంది. ఒకసారి మనకు ఎండ వాతావరణం ఉంటే కొద్దిసేపట్లోనే వాతావరణం ఒక్కసారిగా మారిపోయి మనకు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు, అక్కడక్కడ జోరు వర్షం కూడా నమోదవుతూ ఉంది. సో నిన్న కూడా మనకు అట్లాంటి వెదరే కనిపించింది. ఉదయం అంతా దాదాపు మధ్యాహ్నం 3 వరకు కూడా ఎండ తీవ్రత అధికంగా కనిపించింది. మనకు 3 తర్వాత ఒక్కసారిగా వాతావరణం మారిపోయి ఇటు హైదరాబాదు అదేవిధంగా జిల్లాల్లో కూడా మనకు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు, అక్కడక్కడ జోరు వర్షం కూడా నమోదైంది. అదేవిధంగా ఈ రోజు కూడా వాతావరణం అదేవిధంగా ఉండే అవకాశం ఉందని చెప్పేసి ఇప్పటికీ ఇటు వాతావరణ శాఖ అధికారులు కూడా తెలపడం జరిగింది. అదేవిధంగా ఎండల తీవ్రత కూడా మనకు అధికంగా కనిపిస్తూ ఉంది. కనిపించిన కొద్దిసేపు అయినా ఎండ ఉష్ణోగ్రతలు అయితే దాదాపు మనకు 30 నుంచి 33 మధ్య ఇటు హైదరాబాద్లో నమోదవుతూ ఉంది. అదేవిధంగా ఇటు భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ ఆ ప్రాంతంలో కూడా మనం దాదాపు చూసుకున్నట్టయితే మనకు జిల్లాలలో 33 నుంచి 35, 36 మధ్య కూడా ఉష్ణోగ్రతలు నమోదవుతూ ఉన్నాయి. అధికంగా నమోదవుతున్న ఉష్ణోగ్రతలు ఇప్పటికే కురిసిన వర్షాల కారణంగా దాదాపు నిండు కుండల చెరువులు కావచ్చు, డ్యాములు కావచ్చు, ప్రాజెక్టులు కావచ్చు ఉండడంతో మనకు ఈ ఎండ దాంతోపాటు ఈ వర్షాల కారణంగా కూడా మనకు గాలిలో తేమ శాతం అనేది పెరిగిపోయి క్యూములోనింబస్ మేఘాలు అనేవి కమ్ముకొని మనకు వర్షాలు అయితే కురుస్తూ ఉన్నాయి. అట్లాంటి వెదరే గత 4-5 రోజుల నుంచి కూడా చూస్తూ ఉన్నాము. ఇక వచ్చే 2 రోజుల పాటు కూడా అదే విధంగా ఉండే అవకాశం ఉందని చెప్పేసి ఇప్పటికీ ఇటు వాతావరణ శాఖ అధికారులు కూడా తెలపడం జరిగింది. మనకు ఉదయం అంతా కూడా ఎండ వాతావరణం కనిపిస్తూ ఉంటుంది. ఇక సాయంత్రం సమయంలో మనకు వర్షాలు కూడా కురిసే అవకాశం ఉండడంతో ప్రజల్ని ఎప్పటికప్పుడు కూడా అప్రమత్తం చేస్తూ ఉన్నారు. అదేవిధంగా క్యూములోనింబస్ మేఘాలు ఏంటంటే మనకు దాదాపు 3 గంటల ముందునే మనకు తెలుస్తూ ఉంటుంది ఎక్కడ మేఘాలు కమ్ముకుంటూ ఉన్నాయి, ఎక్కడ వర్షం కురిసే అవకాశం ఉందని చెప్పేసి దానికి సంబంధించి కూడా నౌకాస్ట్ ఫోర్కాస్ట్ కూడా రిలీజ్ చేయడం జరుగుతూ ఉంది. వచ్చే 3 గంటల పాటు వాతావరణం ఏ విధంగా ఉంటుంది, ఎక్కడెక్కడ వర్షాలు పడే అవకాశం ఉందని చెప్పేసి నౌకాస్ట్ ఫోర్కాస్ట్ రిలీజ్ చేసి ఇటు హైదరాబాద్కి సంబంధించి కావచ్చు, జిహెచ్ఎంసీ, హైడ్రా, మాన్సూన్, ట్రాఫిక్ పోలీస్ వాళ్లకు అదేవిధంగా జిల్లాలకు సంబంధించి అగ్రికల్చర్ ఆఫీసర్స్తో పాటు జిల్లా కలెక్టర్స్కి కూడా ఎప్పటికప్పుడు కూడా అప్రమత్తం చేస్తూ ఉన్నారు. ఇక రైతులకు సంబంధించి కూడా మనం చూసుకున్నట్టయితే ఈ మక్క, పత్తి, దాంతోపాటు జొన్న, ఇక కూరగాయలకు సంబంధించి కావచ్చు, వరికి సంబంధించి పంటలు అయితే ఒక్కసారిగా వాతావరణం మారిపోయి కురుస్తున్న వర్షాల కారణంగా కూడా చాలా వరకు ఖరాబ్ అవుతున్నాయని చెప్పుకోవచ్చు. ఇటు వర్షాలకు సంబంధించి కూడా వరి పంట చాలా వరకు కూడా కోతకొచ్చే సమయం అవ్వడంతో కూడా రైతులు తీవ్రంగా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఎప్పటికప్పుడు కూడా వాతావరణ సూచనలు గమనిస్తూ వాళ్ళకి సంబంధించిన అగ్రికల్చర్ ఏవైతే వ్యవసాయ పనులు ఉంటాయో అవి చేసుకోవాలని చెప్తా ఉన్నారు. ఇక అదేవిధంగా ఈ రోజుకి సంబంధించి కూడా పలు జిల్లాలకు మనకు హెచ్చరికలు కూడా జారీ చేయడం జరిగింది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే
ఇటు ఉత్తర జిల్లాలకు సంబంధించి కావచ్చు, అదేవిధంగా పలు జిల్లాలకు సంబంధించి హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలతో పాటు అక్కడక్కడ ఈదురుగాలు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉండడంతో ఎల్లో కలర్ వార్నింగ్ కూడా జారీ చేయడం జరిగింది. ఒక్కసారి కనుక మనం ఆ జిల్లాలు చూసుకున్నట్టయితే ఇటు భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజిగిరి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, జోగులాంబ గద్వాల్ ఈ జిల్లాల్లో మాత్రం మనకు ఈ రోజు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలతో పాటు ఈదురుగాలతో కూడిన అక్కడక్కడ జోరు వర్షం కూడా కురిసే అవకాశం ఉండడంతో రైతులతో పాటు ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని సూచిస్తూ ఉన్నారు. ఇక హైదరాబాద్కి సంబంధించి మనం చూసుకున్నట్టయితే ప్రస్తుతం అయితే మనకు ఎండ తీవ్రత అధికంగా కనిపిస్తూ ఉంది. ఇక సాయంత్రం సమయంలో ఒక్కసారిగా వాతావరణం మారిపోయి క్యుములోనింబస్ మేఘాలు కమ్ముకొని అక్కడక్కడ చిరుజల్లులు, అక్కడక్కడ ముసురు, అక్కడక్కడ మోస్తారు వర్షం కూడా కురిసే అవకాశం ఉండడంతో అలర్ట్స్ కూడా జారీ చేయడం జరిగింది. ఇక ఓవరాల్గా చూసుకున్నట్టయితే రాష్ట్ర వ్యాప్తంగా మరో 2 రోజుల పాటు కూడా భిన్నమైన వాతావరణ పరిస్థితులు కనిపించే అవకాశం ఉంది. అదేవిధంగా ఎండ తీవ్రత ఉంటుంది, దాంతోపాటు వర్షాలు కూడా కురిసే అవకాశం ఉండడంతో చాలా వరకు కూడా అనారోగ్య సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉండడంతో ప్రజలు, వృద్ధులు, చిన్నపిల్లలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తూ ఉన్నారు. అపర్ణ. థ్యాంక్ యూ కల్పన.